తిరుపతి నగరంలో టీటీడీ, పోలీస్, నగరపాలక సంస్థ, రెవెన్యూ, విద్యుత్, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి నగరానికి తిరుమల శ్రీవారి దర్శనార్థం ప్రతినిత్యం కూడా వేలాది మంది భక్తులు వస్తూ పోతూ ఉంటారండి. అదేవిధంగా తిరుపతి నగరం కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వము తిరుపతి అభివృద్ధి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి కోట్లాది రూపాయలు స్మార్ట్ సిటీ నిధులు కేటాయించడంతో తిరుపతిలో ఈరోజు డివైడర్స్ కానీ, ఫుట్పాత్లు కానీ, అదేవిధంగా ఫ్లైఓవర్స్ కానీ ఎంతో అత్యాధునికమైనటువంటి ప్రమాణాలతో నిర్మించడం జరిగింది. ఈరోజు తిరుపతి నగరంలో యాత్రికుల సౌకర్యార్థం, నగర ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసినటువంటి ఫుట్పాత్లు ఆక్రమణలకు గురవుతున్నాయండి. దీనికి ప్రధాన కారణం నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి కొంతమంది అవినీతి అధికారుల నిర్లక్ష్యమే ఈ ఫుట్పాత్ ఆక్రమణలకు ప్రధాన కారణం అండి. వాళ్ళు కనీసం టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ నగరంలో పన్నులు వసూలు చేస్తున్నటువంటి దాని మీద చూపిస్తున్నటువంటి శ్రద్ధ ఈరోజు ఫుట్పాత్లు ఎక్కడైనా ఆక్రమించుకుంటే వాళ్ళని 48 గంటల్లో పునరావాసం కల్పించి ఎక్కడో ఒక చోట ఆల్టర్నేట్ చూపించి వాళ్ళని పంపించేస్తే ఏ సమస్య ఉండదండి. వాళ్ళు బాగా స్థిరపడిపోయి అక్కడ నెలల తరబడి ఉన్న తర్వాత ఉన్న ఫలంగా అక్కడ ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు, పోలీస్ అధికారుల దృష్టికి వెళ్ళినప్పుడు, పోలీస్ ఉన్నతాధికారుల చొరవతో అక్కడికి పోయి వాటిని తొలగించినప్పుడు వాటికి మళ్ళా రాజకీయ రంగు పులివేసి దాని వెనకలంతా కూడా అండి కొంతమంది రాజకీయ నాయకుల ముసుగులో ఎవరైతే ఫుట్పాత్ల మీద వసతి సముదాయాల కాడ టిఫిన్ సెంటర్లు బండ్లు పెట్టుకున్నారో వాళ్ళకి పరోక్షంగా సహకరిస్తూ వాళ్ళ దగ్గర ప్రతిరోజు కూడా ఒక బాడుగ తీసుకుంటున్నారంటే ఎంత దుర్మార్గం అండి. రెక్కాడితే డొక్కాడని పేద బతుకులు వాళ్ళవి. తెల్లారి నుంచి ఎండకి వానికి కష్టపడుతూ ఉంటారు వాళ్ళు, పాపము టిఫిన్లు అమ్ముకొని. వాళ్ళ దగ్గర కూడా రోజు మామూలు వసూలు చేస్తున్నారంటే అలాంటి నాయకుల్ని ఏమనాలండి? మేము ఒకటే చెప్తున్నాం, అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే రాజకీయ నాయకుల ముసుగులో పేద ప్రజల కడుపులు కొడతా ఉంటే నేను ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, జిల్లా కలెక్టర్ గారికి ఖచ్చితంగా అలాంటి వ్యక్తుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి. పార్టీలకు అతీతంగా ఎవరో గత ప్రభుత్వంలో చేశారో మళ్ళా అదే పరంపర మేము కొనసాగిస్తామంటే ప్రజల్లో ఎవరు కూడా హర్షించరండి. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఎక్కడైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళని తొలగించే ముందు అధికారులు కూడా వాళ్ళకి ఏదైనా పునరావాసం ఏర్పాటు చేయాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరి రాజకీయ నాయకులు కూడా వాళ్ళ దగ్గర రోజుమారి వసూళ్లు చేసే సంస్కృతికి స్వస్తి పలకాలి. అదేవిధంగా ముఖ్యంగా టీటీడీ, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా పోలీస్ శాఖ, ట్రాఫిక్ వాళ్ళు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, విద్యుత్ శాఖ కానీ గతంలో తిరుపతిలో టాస్క్ ఫోర్స్ ఉండేదండి. ఆ టాస్క్ ఫోర్సు ప్రతి నెల సమావేశమయ్యి నగరంలో బస్సులో పర్యటించేవాళ్ళు. ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయని తెలుసుకొని దాన్ని వెంటనే పరిష్కరించేవారు అన్ని శాఖల సమన్వయంతో. అలాంటి టాస్క్ ఫోర్స్ని తిరుపతిలో పునఃప్రారంభించాలని చెప్పని నేను ప్రభుత్వ అధికారులందరికీ కూడా నగర ప్రజల తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా టాస్క్ ఫోర్స్ అనేది వచ్చిందంటే ప్రతి వారము, ప్రతి నెల, 3 నెలలకు ఒకసారి నగరంలో పర్యటించే ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, వాటి వల్ల ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగుతుంది, యాత్రికులకి, నగర ప్రజలకి అనే దాని మీద సమగ్రమైనటువంటి సమాచారం కూడా అధికారులకు తెలుస్తుంది. వెంటనే దాని మీద చర్యలు తీసుకునే దానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి వెంటనే టాస్క్ ఫోర్స్ని తిరుపతి నగరంలో ఏర్పాటు చేయాలని చెప్పని నేను నగర ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నానండి.